ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు అల్లూరి జిల్లా ఏజెన్సీలో వాగులు వంకలు పొంగి ప్రవహిస్తున్నాయి. ఇప్పటికే రంపచోడవర ఏజెన్సీ ప్రాంతాల్లో కొన్ని మారుమూల గిరిజన గ్రామాలకు రాకపోకలు స్తంభించిపోయాయి. పెద్దేరు వాగు ఉధృతితో వేటమావిడి, పనుకరాతిపాలెం గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. దీంతో ట్యాబ్ల సాయంతో కూడా అత్యవసర పనులపై మహిళలు సైతం ప్రమాదకర పరిస్థితుల్లో వాగులు దాటుతున్నారు. గ్రామస్తులు అనేక అవస్థలు పడుతున్నారు. ఏళ్ల తరబడి ప్రభుత్వాలు మారినా తమ తలరాతులు మారడం లేదంటూ కూడా గిరిజనులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అక్కడ గిరిజనుల కష్టాలపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శ్రీరామూర్తి అందిస్తారు. 4 రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకి అల్లూరి సీతారామరాజు జిల్లాలో రంపచోడవరం, చింతూరు ప్రాంతాల్లో అనేక వాగులు వంకలు జలపాతాలు పొంగి ప్రవహిస్తున్న పరిస్థితి ఉంది. దీంతో అనేక గిరిజన గ్రామాలకు రాకపోకలు తెగిపోయి నిన్నటి వరకు కూడా సాధారణ స్థితి ఉండడంతో వాగులు మామూలుగా దాటి ప్రయాణించే గిరిజనులకు ఇప్పుడు వాగులు పొంగడంతో జనజీవనం స్తంభించిపోయిన పరిస్థితి ఉంది. అయితే ఇక్కడ మనం ముఖ్యంగా చూస్తున్నాం, అల్లూరు జిల్లా అడ్డతెగల మండలం ఏటమామిడి గ్రామ పంచాయతీలో పనుకురాతిపాలెం గ్రామంలో గిరిజన గ్రామంలో చూసినట్లయితే ఒక పెద్దేరు వాగు పొంగి ప్రవహిస్తుంది. దీంతో ఆ గ్రామ ప్రజలు బయటికి రావడానికి వీలు లేని పరిస్థితి ఉంది. అత్యవసర పరిస్థితుల కోసం వైద్య పరీక్షల కోసం కానీ అత్యవసర అవసరాల కోసం కానీ బయటికి రావాలంటే నానా అవస్థలు పడాల్సిన పరిస్థితి ఉంది. ఇక్కడ పనుకురాతిపాలెంలో చూసినట్లయితే ఇక్కడ గిరిజనులు చూబులు పెట్టుకుని టైర్లు చూబులతోటి ఇక్కడ వాగులు దాటి వస్తున్న పరిస్థితులు కూడా మనం చూస్తున్నాం. లేకపోతే కనుక వీరు మామూలుగా దిగినట్లయితే ఈ ఒడిలో ఈ ప్రవాహంలో కొట్టుకుపోయే పరిస్థితి ఉంది. వీరికి నిత్యం అలవాటు కాబట్టి ఈ ఎలాంటి చిన్న ఆధారం దొరికినా కానీ ఎంత పొంగుతున్న వాగినైనా సరే ఇట్టే దాటే పరిస్థితి ఈ గిరిజనులో ఉంటుంది. ఇక్కడ పనుకురాతిపాలెంలో ఎన్నో ఏళ్ళుగా ఇలాంటి పరిస్థితి ఉన్నప్పటికీ కూడా ఇక్కడ వీరికి ప్రత్యామ్నాయం పరిస్థితి కనీసం వైర్లతోటి కూడా చిన్న వంతెన నిర్మాణం కూడా జరగని పరిస్థితి ఉంది. ఎన్నో ఏళ్ళుగా వీళ్ళు తమకి ఇక్కడ రహదారి సౌకర్యం అంటే వంతెన సౌకర్యం కల్పించాలని చెప్పేసి ఈ గిరిజన గ్రామ ప్రజలు కోరుతున్నప్పటికీ కూడా వారి కోరిక అలాగే ఉండిపోయింది. ప్రతిసారి భారీ వర్షాలకి ఇదే విధంగా వాగులు పొంగి ప్రవహిస్తూ ఉంటే కొన్ని నెలల పాటు వారు ట్యూబుల మీద ప్రయాణం చేయాల్సి వస్తుంటుంది. అలాగే బోట్లు కూడా ఇక్కడ ఉండని పరిస్థితి, బోట్లు కూడా కొట్టుకుపోయే పరిస్థితి, అంత ప్రవాహం కూడా ఇక్కడ ఉంటుంది. ఇలాంటి పరిస్థితుల్లో తమకి కనీసం వైర్లు ఆధారంగా కూడా ఒక వంతెన రాకపోకలకి వంతెన నిర్మించాలని చెప్పేసి ఈ పనుకురాతిపాలెం గిరిజనులు కోరుతున్న పరిస్థితి ఉంది. ఈ వేటమామిడి గ్రామ పంచాయతీలో ఈ గ్రామం పెద్దేరు వాగు అవతల ఉంటుంది. అవతల నుంచి యువతలకి రావడానికి అలాగే పొలాలకి వెళ్ళే గిరిజనులకి కూరగాయలు అవి తెచ్చుకునే గిరిజనులకి మొత్తం అందరికీ కూడా ఈ పెద్దేరు వాగు పొంగడంతో మొత్తం వర్షాకాలం అంతా కూడా నానా అవస్థలు పడాల్సిన పరిస్థితి ఉంది. ఇది గిరిజన గ్రామాల్లో ఏజెన్సీలోని గిరిజన గ్రామాల్లో అన్ని వాగులు వంకలు పొంగి ప్రవహిస్తుండటంతో ఏర్పడిన దుస్థితి మనం చూస్తున్నాం. ఇలాగా వాగులు దాటి అత్యవసర వైద్య సేవల కోసం కూడా రావాల్సిన పరిస్థితి ఇక్కడ కనిపిస్తుంది. కెమెరామెన్ దుర్గతో శ్రీరామూర్తి, ప్రైమ్ లైన్ న్యూస్, అడ్డతెగల ప్రాంతం నుంచి.